17కు 17 భారతీయ జనతా పార్టీలో పాత బస్తీతో సహా మనమే గెలవచ్చున. బస్ ఇచ్చిండు, మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు. సరే పోయి వస్తున్నారు అక్క చెల్లెలు, కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఉన్నటువంటి బస్ స్టాండ్ను కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజీలు ఇచ్చారు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు. అలా లీజ్ అంటే 99 సంవత్సరాలు ఇస్తారు. అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా, అట్లా మాల్లు కట్టుకుంటా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. నరేంద్ర మోడీ గారు అనవసరమైన హామీలు ఎక్కడ ఇవ్వాల అన్న, మనకు కావాల్సిన వాళ్ళకు బీదలకు బియ్యం ఇచ్చిండు, ఇంటి ముందట మరుగుదొడ్డి ఇచ్చిండు, ముద్ర లోన్లు ఇచ్చిండు, జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించిండు. చిరు వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరికీ లోన్లు వచ్చినాయి. 10 కడితే మళ్ళీ 20 కడితే 50 కడితే 1,00,000 అట్లా ఇచ్చిండు. మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా గ్రామ పంచాయతీలలో మండల పరిషత్లలో ప్రతి డబ్బు మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోనే భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పినాం, ఈ భారతదేశం అభివృద్ధి గురించి చెప్పినాం. ఆలోచించాలా, ఈసారి ప్రజలందరూ ఆలోచించి ఆ నరేంద్ర మోడీ గారి పక్షాన నిలబడతామని కంకణబద్ధులమై భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.